నైజర్లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. రాజధాని నియమీలోని దేయారి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు సైనిక వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపారు. అక్కడ ఈ దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాడికి దిగినట్లు భద్రతా సంస్థలు వెల్లడించాయి. దాడి కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతిదాడులు చేపట్టాయి. ఈ దాడి తామే చేశామని అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమీన్ ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో గత కొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సాహెల్ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న తీవ్రవాద సంస్థలు నైజర్ భద్రతకు సవాల్గా మారాయి. ఈ నేపథ్యంలో రాజధానిపైనే దాడి జరగడం దేశ భద్రతా వ్యవస్థపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనను నైజర్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని, ఉగ్రవాదంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.